ఇదిగో పనసకాయలో వచ్చిన పీచు ఇట్లా సన్నగా ముక్కలు జరిగాయి. ఇందులో కొన్ని విత్తనాలు కూడా పీసెస్ చేసి అటు పెట్టుకున్నాను. తర్వాత అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి సుమారుగా నీళ్ళు పోసి బాగా బాయిల్ చేశాను. ఇది బాగా బాయిల్ అయ్యి ఉడకబెట్టుకుని ఇందులో ఉన్న ముక్క చక్కగా ఈ సీడ్ ఉడికింది మెత్తగా. ఇప్పుడు ఇంక దీన్ని ఆఫ్ చేసుకుని నీళ్లు వార్చుకుంటాం. ఒక మంచి టమాటా తీసుకొని శుభ్రంగా కడిగి చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటున్నాను. ఇప్పుడు పాండీలో చక్కగా కొంచెం నూనె వేసుకుని కొంచెం జీడిపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, నేను కారం తిన్ను కాబట్టి ఇక్కడ ఏమి మిరపకాయలు వేసుకోవట్లేదు. మంచిగా కరివేపాకు అన్నీ వేసి ఆవాలు చిట్టుపట్లు వేయాలి కదా మంచిగా. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటాలన్నీ వేసి కొంచెం సేపు మూత పెట్టాలి. అదిగో టమాటాలు కొద్దిగా వాడిన తర్వాత ఈ ఉడికిన పనస ఇది దీంట్లో వేసేసి ఉప్పు అవన్నీ కూడా చివరికి ఒకసారి, ఇందాక ఇందులో మనం ఉప్పు వేసి ఉడకబెట్టాం కాబట్టి ఇంకా ఉప్పు ఏం వేయట్లేదు. ఇదంతా పెట్టి నేను ఇది రొట్టెల్లోకి చేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా పలచగానే చేస్తున్నాను. ఇది కలిపి శుభ్రంగా మూత పెట్టి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత చూద్దాం. తెచ్చిన పనస ముక్కలో తొనలేమో తిన్నాము, విడిగా తీసుకున్నాము, తొక్కేమో కూర చేశాను, పారేసేది ఇదొక్కటే పారేస్తున్నాం. నో వేస్ట్. ఇప్పుడు ఇంక బాగా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత దీంట్లో కొంచెం గరం మసాలా, కొద్దిగా సాంబార్ మిక్స్, కొంచెం సాంబార్ మిక్స్ వేస్తే ఇంకా మనం ఏం వేసినా వేయకపోయినా ఇంకా బాగుంటుంది ఆ కూర. వేసి కొద్దిసేపు మూత పెడితే ఇంకా ఇక్కడ రాగి గోధుమలు కలిపి చేసిన రొట్టె,
ఈ పనస కూర ఇవాళ స్పెషల్.